గోపాలమా? ఏమైంది? వాడికి ఎక్కడున్నాడు? మా గోపాలకు నువ్వు అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా చాలా ఇష్టం. మా అత్త అంటే ఎంత ఇష్టమో నువ్వు కూడా అంతే ఇష్టమమ్మా. రాధా, ఆ చెయ్యి వదలకు రాదా. మళ్ళీ నువ్వు వదిలితే ఇటు వెళ్ళిపోతానో నాకు తెలీదు. మరెప్పుడు ఐ లవ్ యూ ఎందుకు చెప్పలేదు? ఐ లవ్ యూ రాధా చెప్పేశా. ఇలా మత్తులో కాదు, రేపొద్దున నార్మల్ అయ్యాక నా కళ్ళలోకి చూసి చెప్పాలి. నాకేమైనా చెప్పాలా? ఆహా, నేనేమి తప్పుగా మాట్లాడలేదు కదమ్మా. ఏం లేదు, జస్ట్ గోపాలమే కృష్ణ అని చెప్పావంతే. అవునా? నేనింకా నాకు ఈ విషయం ఆ రోజే తెలుసు బాబన్నా. కాకపోతే గోపాలను ఆట పడ్డిద్దామని అలా చేశా. కానీ దానివల్ల తను ఎంత బాధపడుతున్నాడో నిన్న రాత్రే తెలిసింది. బాధనా? టార్చర్ చూపిస్తున్నాడమ్మా. అయినా మీకు నిజం తెలిసాక కోపం రాలేదా? అదేంటమ్మా, మీకు ఎవరైనా అబద్ధం చెప్పినా మోసం చేసినా నచ్చదు కదా? నచ్చదు, కానీ గోపాలం పరిస్థితి ఆలోచిస్తే జాలేసింది. తను మేనేజ్ చేయలేక ఎంత ఇబ్బంది పడుతున్నాడో, ఎంత కష్టపడుతున్నాడో అని ఆలోచిస్తే బాధేసింది. మీకు తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో తెలియక రోజు నరకం అనుభవిస్తున్నాడమ్మా. అందుకే ఇంకా మా మధ్య అన్ని హ్యాపీ డేసే, సాడ్ డేస్ ఉండకూడదని ఫిక్స్ అయిపోయా. అవునా? ఈ విషయం గోపాలానికి తెలిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. రండమ్మా వెళ్ళి చెప్పేద్దాం. నేను నిన్న నైటే చెప్పేశానన్నా. అవునా? అంటే ఇప్పుడు మీరు కలిసిపోయారా? అంత సీన్ లేదు. ఆ దరిద్రుడికి తాగితే ఏం గుర్తుండదు అనుకుంటా. ఏం గుర్తులేదు, మర్చిపోయినన్నాడు. అవును కదా, మా బావకి 2 బీర్లు వేస్తేనే అసలు ఏం గుర్తుండదు. అలాంటిది ఎంత దాగాడో గుర్తులేదంటే ఇంకా గుర్తుండే ఛాన్సే లేదు. చచ్చునా. సరే అమ్మా, రండి వెళ్ళి చెప్దాం. నేనేం చెప్పను, నేను ఆల్రెడీ చెప్పాల్సిందంతా నేను నైటే చెప్పేశా. వాడికి గుర్తు లేకపోతే నాకేం సంబంధం? అంటే నేను చెప్పేశా కదా, నేను మళ్ళీ చెప్పను. వాడినే చెప్పని. అయ్యో, నీకు తెలీదమ్మా వాడి గురించి. వాడు నీకు ఎప్పటికీ చెప్పలేడు. అయితే నేను కూడా చెప్పను. ఈ విషయం నాకు తెలుసు కదా, నేను వెళ్ళి చెప్పేస్తే. నీకు బంగారం వద్దా? సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా? నువ్వు వెళ్తే ఆఫీస్కి వెళ్దాం అనుకుంటున్నా. సరే అమ్మా. ఫోన్లే పాపం అని చెప్తే మర్చిపోతావా? నీకుంది ఇప్పుడు. గుడ్ మార్నింగ్ రాధా. ఆఫీస్కేనా? దా డ్రాప్ చేస్తా. ఏం చూస్తున్నావు? ఆటో కోసం. ఆటో ఎందుకు? నేను డ్రాప్ చేస్తాదా? అవసరం లేదు, నేను ఆటోలో వెళ్తా. ఏమైంది ఇప్పుడు? మార్నింగ్ కూడా ఇలానే చేసావు. ఏమైనా హర్ట్ చేశానా? లేదు. మరేమైంది? దా డ్రాప్ చేస్తా. నేను ఆటోలో వెళ్తా. ఆటో ఎందుకు రాదా? ఇదిగో మన ఫ్రెండ్స్ అయిన తర్వాత డ్రాప్ చేస్తా అంటే సరే అని దానివి కదా. అందుకే కదా అలసైపోయాను, అన్నీ మర్చిపోయాను. ఏదా అన్నా? బాయ్ అంటున్నా అబ్బా. ఏమైంది రాధకి? రాధా ఏంటో. రాధా ఏంటి అసలు? రాధా రాధా ఒక్కసారి నా మాట విను. ఇదిగో ఏంటో రాధా, ఏమైంది? ఈరోజు రాత్రి తెల్లగానే మాట్లాడ. రాధా రాధా ఒకసారి నా మాట విను రాధా. ఏంటో ఏం తప్పు చేసి వచ్చాను? ఏంట్రా? రేయ్ ఏదో జరిగింది, ఏంటో చెప్పు. ఏమైందిరా? అదే అడుగుతున్నాను. రాధ నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తుంది? కనీసం మొహం కూడా చూడలేదు. సారీకి కాల్ చేయి. సారీకి ఏదో విలేజ్కి వెళ్ళిందంట బా, సిగ్నల్స్ ఉండవంట. రేయ్ సంథింగ్ ఏదో జరిగిందిరా. మీ అందరికీ తెలుసు, నాకు మాత్రం తెలియదు అనిపిస్తుంది. రేయ్ నీకు తెలిసి నాకు చెప్పలేదని తెలిస్తే నీకుంటదరా? మామూలు ఉండదు, చచ్చిపోతావు. చిని అమ్మ జీవితం. ఆమెమో ప్రేమ అంటుంది, వీడేమో ప్రాణం అంటాడు. ఇద్దరు లవర్స్ మధ్య ఇరుక్కుపోవడం అంత దరిద్రం ఇంకోట్లేదు. ఛీ.
అమ్మ రాదా అమ్మా. హలో, ఎక్కడా? ఫ్లాట్లో. ఎవరి ఫ్లాట్లో? నా ఫ్లాట్లోనే. సరే, ఈవినింగ్ కలవాలి. ఎవరినే? జోకా? అబ్బా రాధా, నువ్వు ముందు కంటే చాలా దారుణంగా తయారవు తెలుసా. అరే నువ్వు ఎంటర్టైన్ అవ్వు, నన్ను అవ్వనవ్వు. ఎన్నింటికి? ఈవినింగ్ ఆఫీస్ అయ్యే టైంకి. సరే వస్తా. హ్మ్. హాయ్, ఈవినింగ్ ఫ్రీగా ఉన్నావా? లేదు, ఆల్రెడీ వేరే ప్లాన్ ఉంది. బా, నువ్వు నిజంగా బిజీగా ఉన్నావా లేదా బిజీగా ఉన్నట్టు నాకు చూపించాలనుకుంటున్నావా? అలా ఏం లేదు, నిజంగానే వేరే ప్లాన్ ఉంది. సారికేమో ఊర్లో లేదు, నీకా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవ్వరూ లేరు. ఒక లంచ్ ఆర్ ఒక డిన్నర్, ఇదే కదా నేను అడుగుతున్నాను. నేను ఎప్పటి నుంచో నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. నాకు వర్క్ ఉంది పవన్, నేను అది ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్ళాలి. సో ప్లీజ్. సరే, తర్వాత మాట్లాడదాం. గల్లు తేలినట్టుంది. ఏం బావా, రాధమ్మని కలవడానికి వెళ్తున్నావా? అవును, కలిసిన తర్వాత ఇద్దరు కలిసి పార్క్ వెళ్తాం. జోడించి కొట్టేస్తాను ఎద్దబ్బా. నేనేం చేశాను రా? రే కదండింగ్ వచ్చిందిరా, ఇంకా ఏం చేసా అడక్క చిరాకు దొక్కుతుంది. అయినా మర్చిపోయింది నువ్వు, మళ్ళీ నన్ను అంటావేంట్రా? ఏం మర్చిపోయినరా? అది నువ్వే గుర్తెచ్చుకోబా. బ్రెయిన్లో చిప్స్ అన్న దుబ్బనియా? మరి ఏం మర్చిపోయినా గుర్తు రావట్లేదు. గుర్తు తెచ్చుకోమంటే నేనేం చేస్తాను? అలా కాదు బా, ముందు నువ్వు వచ్చి ఒకసారి ఇలా కూర్చో, చెప్తాను. మనం మందు ఆగామా? తాగాం. దాని తర్వాత ఏమైంది? పొద్దున్నైంది. అది కాదు బా, తాగినాం, పొద్దునైంది. దీనికి మధ్యలో ఏమైంది? మనం పడుకున్నాం. అలా కాదురా, మనం తాగినాం, పొద్దునైంది, మధ్యలో పడుకున్నాం, దీనికి మధ్యలో ఏమైంది? అది అలా ఆలోచించు. గుర్తొచ్చింది. నాకు తెలుసు బా, నువ్వు గుర్తుపట్టేస్తావని. మనం మేడ మీద పడుకున్నాం. చచ్చిపో బాబు ఒరే, అసలు నేను ఏం మర్చిపోయాను, ఏం గుర్తు తెచ్చుకోవాలి? అది నేను చెప్పలేనురా, నువ్వే గుర్తు తెచ్చుకో. నువ్వు చెప్పచ్చు కదా. నేను చెప్పలేనురా. ఎందుకు చెప్పలేవు? నాకు గుర్తు లేదు, మర్చిపోయా, తెలీదు. నువ్వే ఎలాగోలా గుర్తు తెచ్చుకోరా. అయితే ఆ రోజు నైట్ ఏదో మంచి విషయం జరిగింది, నేను మర్చిపోయాను. అంతే. గుర్తు తెచ్చుకోవాలి, అంతే కదా. అంతే. నేను మర్చిపోయిన విషయం నీకు తెలుసు అంటే అనుకుంటున్నాను బా. ఇప్పుడు నువ్వు పారిపోతావు, పరిగెత్తించి మరి కొట్టాలి నిన్ను. అది కాదు బా. ఆడుకుంటున్నారు నాతో, ఆదరబా. తర్వాత చాలా బాధపడతావురా. పర్లేదు. దరిద్రుడా, ఊర్లో అందరు నేను నెల తక్కువ ఏదో అంటుంటే ఏంటో అనుకున్నా. ఇప్పుడు చూస్తే నాకు నిజంగానే అర్థమైంది. చచ్చిపో, నిన్ను ఎవడు బాగా చేయలేడు. ఎవరేం లేదు కదా. ఓకే, ఎవరు చూడలేదులే. అసలు బాబు గారు ఎందుకలా రియాక్ట్ అయ్యాడు? ఎందుకలా మాట్లాడాడు? అసలు ఆ రోజు ఏం జరిగింది? ఎందుకంతలా గుర్తు తెచ్చుకో అంటున్నాడు? తాగాం, టెర్రస్ మీదకి వెళ్ళి పడుకున్నాం, అంతేగా. ఆ రోజు ఇంకేదో జరిగింది. రాధ కూడా మాటి మాటికి గుర్తు తెచ్చుకో అంది. అసలు ఏం జరుగుంటది? రాధా రాధా రాధా, ఒక్క నిమిషం. కమాన్ రాధా, నీకు తెలుసు నాకు తెలుసు ఈరోజు నీకేం ప్లాన్స్ లేవని. ఈడెవడా? కొంప తీసే కృష్ణగాడు కాదు కదా. అయి ఉండదులే, ఆ కృష్ణగాడు అయితే పళ్ళప్పకిస్తూ మాట్లాడేది కదా. పవన్, నేను వెళ్ళాలి, అడ్లే. కమాన్ రాధా, నువ్వంటే నాకు ఇష్టం, ఆ విషయం నీకు తెలుసు. అది చెప్దామని ట్రై చేస్తుంటే నువ్వేమో వినట్లేదు. నాకు ఇష్టం లేదు పవన్. ఇబ్బంది పడుతున్నట్టుందే. వెళ్దామా? వద్దులే, మళ్ళీ మధ్యలో ఎందుకు వచ్చా అని చెప్పి లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చేద్ది. రాధా, నువ్వు సరిగా వినట్లేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాను. అదే నాకు ఇష్టం లేదని చెప్తున్నాను. సీరియస్లీ నాకు నువ్వు చెప్తున్నావా? ఒంటరిగా ఉంటావు, నీకెవ్వరు లేరు, ఆర్ఫనేజ్లో పెరిగావు. ఏదో పోన్లే కదా అని జాలిపడి పెళ్లి చేసుకుంటానంటే నాకు నువ్వు చెప్తున్నావు. నేను అడిగానా? గొడవ అయ్యేటట్టుందే, వెళ్దాం. నేను చెప్పానా?
నామే చాలు చూపించమని నేను చెప్పానా? అది కాదు రాధా. బాయ్ పవన్. రాధా బ్రో ఒక్క నిమిషం. రా. రేయ్, ఎవరు నువ్వు? ఓ పక్కే. అదేంటి అంత మాట్లాడాడు? రాధా నీకు అర్థం కాలేదు. నీ లైఫ్ సెట్ అయిపోద్ది. బ్రో ఒక్క నిమిషం, నేను చెప్పేది ఏయ్. విను. పక్క పొమ్మని చెప్పానా? రాధా ట్రై టు అండర్స్టాండ్. నాకు ప్రమోషన్ వచ్చింది, నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం లేదు. రేపేదాన్ని అనౌన్స్ చేస్తారు. బ్రో ఒక్క నిమిషం, నీ ప్రమోషన్ గురించి రాధకని చెప్తున్నావు, నాకు అర్థం కావట్లేదు. ఎవరు నువ్వు? ఏయ్, రాధా రేయ్, నీ- ఏంటి రాధా, నీ గురించి దెబ్బలు తింటే నవ్వుతావేంటి? నేను తినమన్నానా నేను దెబ్బలు? నేనే వెళ్ళి వాడిని కొట్టేదాన్ని. పెద్ద పుడింగ్లా బయలుదేరాడు కొట్టడానికి. నీకు నచ్చకుండా చేయి పట్టుకునేసరికి ఆ, నాకు నచ్చకుండా నా చేయి పట్టుకుంటే ఏంటి? పట్టుకుంటే నా చేయి పట్టుకుంటే ఏంటి? ఏం లేదు. బుర్రతోడ. నొప్పిగా ఉంది. ఏంటి రాధా ఈ మధ్య తేడాకు బేవ చేస్తున్నావు, ఏదేదో మాట్లాడతావు. చెప్పింది గుర్తుండదు కానీ పెద్ద. ఏదో అన్నా? ఏం లేదు. అబ్బా, ఆడు కొట్టిన దానికంటే నువ్వు పెట్టేట అన్నదానికి నొప్పి ఎక్కువ వస్తుంది. సరే చిన్నగా అంటాలే. నొప్పి తగ్గిందా? వేసింది చిన్న బ్యాండేడు, ఏదో పెద్ద ఆపరేషన్ చేసినట్టు. నొప్పిగా ఉందా అంట. అమ్మో, ట్రీట్మెంట్ చేయడమే ఎక్కువ, పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. బా రాక్షసి, తగ్గిందిలే కొంచెం. ఎందుకు ఎవడాడు? ఆఫీస్ కొలీగ్. ఆ, నేనంటే ఇష్టమని తెలుసు, కానీ ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలేదు కదా అని నేను వదిలేసా. మొన్న ఈ మధ్య ఒక వారం రోజుల నుంచి మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు. నీకెవ్వరు లేరు కదా, నేనున్నాను, నేను చూసుకుంటాను అని జాలిపడి పెళ్లి చేసుకుంటాడంట. చెత్తనా అంత మాట అన్నాడా? నీకెవరు లేరా? నేను లేనేంటి? ఏంటి? ఆ, అదే నేను సారిక బాబులు ఏమో అంటున్నాను. అవును, ఎక్కడికి వెళ్దాం ఉన్నా కదా, వెళ్దాం పద. ఈ పొజిషన్లో ఏం వద్దులే, తర్వాత వెళ్దాం. పర్లేదు, ఏం కాలేదు, వెళ్దాం పద. రెస్ట్ తీసుకుందో గానిలే. అంత ఓవర్ చేయకు, ఏం కాలేదు, వెళ్దాం పద. షారా? దా. సరే పదా. ఇక్కడేం పని? ఒకళ్ళు కలవడానికి వచ్చాం. కోంపతీసే కృష్ణగాడ ఏంటి రాని ఈరోజు అడుకుంది. తాతగారు. తాతగారా? ఈయనెవరు? అనాథన్నా? అదే ఎవరు లేరు అనాథని చెప్పావు, మరి తాతగారు? మనకి రక్త సంబంధం ఉంటేనే బంధం అనుకుంటే ఎలా అయ్యా? ఈ ప్రపంచంలో మనకి ఇంకో మనిషి బంధువు అనుకోవడంలో తప్పే ఉంది. నాకు దేవుడిచ్చిన మనవరాలు బాబు. రండి కూర్చుందాం. కూర్చో అమ్మా. బాగున్నావు తల్లి? బాగున్నా. బాగున్నావు అయ్యా? దెబ్బతో బాగున్నా ఉంటాడేంటి? సరిపోయింది. తీసుకొచ్చి పరిచయం చేయమన్నారు కదా, తనే గోపాలం. బాగున్నావు అయ్యా? సంతోషం తల్లి. తాతగారు సారీ ఫర్ ద ఇంటరప్షన్. రాధా, తాతగారు సంతోషం ఎందుకు అంటున్నారు? నీకు అదంతా అర్థం కాదులే కానీ వెళ్ళి నాకు తాతగారికి 2 ఐస్ క్రీమ్స్ తీసుకురా. అది కాదు రాధా, కొంచెం ఎందుకు? నువ్వు వెళ్తావా, నన్ను వెళ్ళమంటావా? అక్కర్లేదులే, పెద్దాని ముందు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుంది. బాగానే ఆటపడిస్తున్నావు అమ్మా. మనిషి అలా సరదాగా ఉంటాడు కానీ మనసు చాలా మంచిది తాతగారు. అబ్బాయి మంచోడు, నీకు అతని మీద ఎంత ప్రేమ ఉందో నీ కళ్ళే చెప్తున్నాయమ్మా. నేను ప్రేమిస్తున్న విషయం తనతో ఇంకా చెప్పలేదు. అవునా? ఎందుకు చెప్పలేదమ్మా? ఎందుకు ఆలస్యం? ఐ లవ్ యూ రాధా. ఐ లవ్ యూ టూ గోపాలం. రేపు ఉదయం
నా కళ్ళల్లో చూసి ఐ లవ్ యూ చెప్పాలి. చెప్పేస్తా. నాకేమైనా చెప్పాలా? ఆహా, వాడికి గుర్తొచ్చేంత వరకు నేను చెప్పను. బాగుంది తల్లి. ప్రేమకు సమాధానం వెతుక్కోమంటే ఇదన్నమాట నీకు దొరికిన సమాధానం. అవును తాతగారు, నా ప్రేమకు సమాధానం దొరికేసింది. ప్రేమ అంటే నమ్మకం, ప్రేమ అంటే గోపాలం. మొత్తాన్ని సాధించావమ్మా. మరి ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? నీ మనసులో మాట చెప్పేయకుండా. కొన్ని రోజులు ఇలాగే ఆట పట్టిస్తా. సరిపోయింది. కానీ పెద్దోడిగా నాదో చిన్న సజెషన్ అమ్మా. రేపన్నది ఎలా ఉంటుందో మనకు తెలీదు. కానీ ఈరోజు మన చేతిలో ఉన్న పనిని వాయిదా వేయకూడదమ్మా. లేట్ చేయకుండా మనసులో మాట చెప్పే తల్లి. సరే తాతగారు. సరే గోపాలం, కలుద్దాం. అలాగే సార్. వస్తా తల్లి. జాగ్రత్తమ్మా. ఈసారి మీ ఇద్దరు కలిసి మా ఇంటికి లంచ్కి రావాలి. మంచిదమ్మా. ఉంటాను. వస్తున్నానే. ఉంటాను బాబు. ఇదిగో ఇది చూడు, కృష్ణ మెసేజ్ చేశాడు. చూడను. చూడు. నాకు ఇష్టం లేదు, నేను చూడను. ఎందుకు చూడు? నాకు నచ్చదు, నేను చూడను. ఏం నచ్చదు? ఏది నచ్చదు. రాధా, లేట్ అవుతుంది, పద వెళ్దాం. ఎందుకు? కృష్ణ పేరు ఎత్తితే చాలు ఓ చిరాకు పడిపోతావు. ఆ మొహం చూడు ఎలా పెడతావో. నా మొహం నా ఇష్టం. కానీ చూసేది మేమే కదా, చూడలేక చేస్తున్నాం. చూడకు, వెళ్ళే కృష్ణగడ ఫేసే చూసుకో. వాడితో మాట్లాడుకో, నాతో మాట్లాడుకో. ఎందుకు మాట్లాడొద్దు? మాట్లాడక అంతే. నీకు వాడు నచ్చాడు కదా, నేను నచ్చలే కదా, పోయి వాడితో మాట్లాడుకో. రాదా, ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను రాదా, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటావో లేకపోతే మోసం చేసిన దూరం పెడతావు, నీ ఇష్టం. ఇంట్లో ఉంటుంది కృష్ణ ఎవరో I కాదు. love you. ఆ రోజు తాగిన మత్తులో ఉన్నావు కాబట్టి వదిలేసా. ఇప్పుడు చెవులు పెద్దవి చేసుకుని విను. ఐ లవ్ యూ గోపాలం. కళ్ళకు కనిపించే గోపాలం, కంటికి కనిపించని కృష్ణ, ఇద్దరిని ఐ లవ్ యూ.